గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ను పార్టీ ప్రకటించిందని, అయితే ఇక్కడ కూడా హరీష్ రావు డ్రామాలాడారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. బీజేపీ వారితో లోపాయకారి ఒప్పందం చేసుకుని పోటీగా మరో క్యాండిడేట్ ను పెట్టాలని నిర్ణయించారని చెప్పారు. మన పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తర్వాత మనం ఎలా గెలుస్తాం, అది సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారన్నారు. హరీష్ రావు ఇలా ట్రబుల్స్ ను క్రియేట్ చేస్తారని చెప్పారు. అందుకే వారిని నమ్మొద్దని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కొందరు కాంగ్రెస్ బీజేపీలతో టచ్ లో ఉన్నారని చెప్పారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు అదనపు ఫండింగ్ ఇచ్చారని, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బు కాళేశ్వరంలోని అవినీతి డబ్బులేనని ఆమె అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు 60 లక్షల రూపాయలు పంపించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ను ఓడించేందుకు కూడా ఇలాంటి కుట్రలే చేశారని చెప్పారు. ఇలాంటి వారిని పార్టీలో మీ పక్కన ఉంచుకుంటే చాలా ప్రమాదమని హెచ్చరించారు. కాళేశ్వరం గాని ఇంకోటి గాని ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడండి, మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్లు కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరు. నేను రామాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని, ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. కాళేశ్వరం గాని ఇంకోటి గాని ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు